నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అన్ని అనుమానాలు నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. బనకచెర్ల ద్వారా వరద జలాల్ని మాత్రమే వాడుకుంటామన్న ఆయన దీనివల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా ఏపీ అభ్యంతరం చెప్పలేదని అన్నారు. పోలవరం బనకచెర్లపై మంత్రులంతా మాట్లాడాలని సీఎం సూచించారు. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మంత్రులు నాయకులపై ఉందని చంద్రబాబు తెలిపారు. బనకచెర్ల విషయంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరదామన్నారు. మరోవైపు రాజధాని అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై కేబినెట్లో చర్చించారు. తొలి విడత భూ సమీకరణ నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింపచేయాలని నిర్ణయించారు. ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే ఎన్నిసార్లైనా తనతో మాట్లాడొచ్చని స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. ఎజెండాలోని 42 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మరో కేసు నమోదైంది. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో జగన్ పై కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ జగన్ మిర్చి యార్డులో నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో రాజకీయ కార్యక్రమాలు వద్దని మార్కెటింగ్ శాఖ అధికారులు వైసీపీ నేతలకు సూచించారు. అయినా జగన్ సహా వైసీపీ నేతలు వాటిని పట్టించుకోలేదు. మిర్చి యార్డులో వైసీపీ కార్యకర్తలు మిర్చి బస్తాలపై ఎక్కి పాడు చేశారు. వ్యాపార కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు జగన్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అప్పటి మేయర్ మనోహర్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. మేయర్ మనోహర్ నాయుడు ఆ తర్వాత పదవికి రాజీనామా చేయగా ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత అలజంగి జోగారావు బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామంలోని ఎంపీపీ స్కూల్ విద్యార్థులను బలవంతంగా ధర్నాకు తీసుకెళ్లడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యూనిఫామ్లో విద్యార్థులను కలెక్టర్ కార్యాలయంలో నిరసనకు బలవంతంగా తీసుకెళ్తుంటే ఎంఈఓ హెడ్ మాస్టర్ అనుమతించడంపై ఓ వ్యక్తి సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన పోస్టుపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. నిరసన తర్వాత తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 7 విద్యార్థులు గాయపడి ఆసుపత్రిలో చేరగా వైసీపీ నేత చర్యపై లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటన దారుణమన్న లోకేష్ వెంటనే విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయినా స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి వెళ్లొద్దని హితవు పలికారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దులా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పోలింగ్ కేంద్రం, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లగలుగుతామని పేర్కొన్నారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా నాయకులంతా ఐక్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీ కమిటీలో ఉన్న నాయకులు క్షేత్రస్థాయిలో పని చేయాల్సిందేనన్న సీఎం పని చేస్తేనే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని వివరించారు. లక్ష్యం నిర్దేశించుకొని నాయకులు పనిచేయాలని, మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, ఇతర నామినేట్ పోస్టులను భర్తీ చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం గుర్తు చేశారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించారు. తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలకు ఏటా 95,351 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అనంతరం మాట్లాడిన ఆయన 22,000 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో 3,000 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. 93.7 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని భట్టి వివరించారు. భావితరాల అవసరాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులను కలిసిన మంత్రి తెలంగాణ బ్రాండును విశ్వవ్యాప్తం చేయాలనే
సీఎం రేవంత్ రెడ్డి 30,000 ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి చర్యలు చేపట్టారని తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ సంకల్పమన్నారు. ఏడాదిన్నరలోనే తెలంగాణకు 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టు గుర్తు చేశారు. గతేడాది హైదరాబాద్లో 70 జీజీసీలు ప్రారంభమైనట్టు చెప్పారు. ఏరోస్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రంగాల్లో పలు ఫ్రెంచ్ కంపెనీలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయని మంత్రి వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్, ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ రంగాల్లో అవకాశాలున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన ఈటల సాక్షిగా వాంగ్మూలమిచ్చారు. విచారణ ముగిసిన తర్వాత మాట్లాడిన ఆయన 2021 హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ విరమణ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించినట్లు ఆరోపించిన ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు చేయనున్నట్టు ప్రకటించింది. ఇరాన్లోని పరిపాలనా కేంద్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కజ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. టెహ్రాన్ నడిబొడ్డున ఉన్న పరిపాలనా కేంద్రాలతో పాటు ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడాలని ఆయన సూచించారు. ఇరాన్ దాడులతో ఉత్తర ఇజ్రాయిల్లోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ వైపు నుంచి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ట్రంప్ మధ్యవర్తిత్వంతో యుద్ధ విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేసిన తర్వాత ఇరాన్ వైపు క్షిపణులు దూసుకువచ్చినట్లు ఇజ్రాయిల్ ఆరోపించింది. అటు ఇజ్రాయిల్ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది. యుద్ధ విరమణ ఒప్పందాన్ని తాము ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హెచ్చరించారు. ఓ టెలివిజన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అణ్వాయుధాలు ఇరాన్కు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతతో ఉందని తెలిపారు. భవిష్యత్తులో మళ్లీ అణ్వాయుధాల తయారీకి ఇరాన్ సిద్ధమైతే వారు అమెరికా సైన్యం బలాన్ని చవిచూడాల్సి ఉంటుందన్నారు. తాము ఇప్పటికైతే ఇరాన్తో యుద్ధంలో లేమన్న జేడీ వాన్స్ ఆ దేశ అణు కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధ యురేనియంను పూర్తిగా తుడిచిపెట్టడమే తమ లక్ష్యమని వెల్లడించారు. ఇకపై వారు శుద్ధి చేసిన యురేనియంతో అణ్వాయుధం తయారు చేయలేరని తెలిపారు. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతల పరిస్థితుల మధ్య రద్దయిన విమాన సేవలను పునఃప్రారంభించారు. దుబాయ్, అబుదాబి, షార్జా గగనతలంపై ఆంక్షలు ఎత్తివేయగా ఎతిహాద్, ఎమిరేట్స్, ఎయిర్వేస్, ఎయిర్ అరేబియా సంస్థలు విమాన సేవలను ప్రారంభించాయి. కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యప్రాచ్యానికి వెళ్లే ఓ విమానం బయలుదేరింది. ప్రస్తుతం పరిస్థితి కుదుట పడినప్పటికీ పశ్చిమాసియాలో పలు దేశాలకు వెళ్లే కొన్ని విమానాల రాకపోకలు రద్దయినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి సైన్యం పోరాట సామర్థ్యం పెంచే దిశలో కేంద్రం కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 1980 కోట్ల రూపాయలతో అత్యవసర ఆయుధ, అనుబంధ పరికరాలు, యంత్రాల సేకరణ కోసం 13 ఒప్పందాలకు ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాల మేరకు శత్రు డ్రోన్లను గుర్తించి వాటిని అడ్డగించే ఏకీకృత వ్యవస్థను అభివృద్ధి చేయడం సహా తేలికపాటి రాడార్లు, స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ కోసం క్షిపణులు, లాంచర్ల సేకరణ, రిమోట్ పైలట్ వైమానిక వాహనాలు, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికల్స్, పలు రకాల డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బాలిస్టిక్ హెల్మెట్లు, రాత్రి సమయంలో ఉపయోగకరమైన రీఫైల్స్ ను రక్షణ శాఖ కొనుగోలు చేయనుంది. అందుకోసం సైన్యానికి 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేయగా రక్షణ శాఖ 1980 కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశ హితం కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఢిల్లీలో ఓ కార్యక్రమానికి హాజరైన మోదీ భారత్లో తయారైన ఆయుధాలు ఆపరేషన్ సింధూర్లో వాటి సమర్థతను చూపించాయన్నారు. భారత్కు నష్టం చేయాలనుకునే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని ప్రపంచానికి చూపించినట్లు వివరించారు. గత 11 ఏళ్ల నుంచి సామాజిక, ఆర్థిక, రక్షణ రంగాలను మరింత వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో భారత్లో తయారైన ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు, క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు చేసిన హరీష్ రావు
స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి 19 నెలల కాలంలో రైతులు అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని 12,000కు పరిమితం చేయడం మోసం చేయడమేనని ఆక్షేపించారు. గత వానాకాలం యాసంగిలో రైతు భరోసా ఎగ్గొట్టి ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న ఈ జిమ్మిక్కులను రైతులు నమ్మబోరన్న హరీష్ రావు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో దాదాపు 550 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. లగచెల్ల రైతులను జైలుకు పంపినందుకు వేడుకలా అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గత అర్ధరాత్రి జరిగిన హత్య కలకలం రేపుతోంది. ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్న తల్లిని 10వ తరగతి చదివే కుమార్తె ప్రియుడితో కలిసి హత్య చేసింది. విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమాయణం సాగించిన బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో గత రాత్రి ప్రియుడితో కలిసి బాలిక ఇంటికి వచ్చింది. నిద్రిస్తున్న తల్లి అంజమ్మ గొంతు నులిమి కర్రతో తలపై కొట్టి చంపినట్టు తెలిసింది. తనకేమీ తెలియనట్లు ప్రమాదవశాత్తు పడిపోయినట్లు బంధువులకు సమాచారం ఇచ్చింది. ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి బాలిక ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితులు పరారయ్యారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. చెన్నై నుంగంబాకంలో గత నెల ఓ బార్లో చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించి అన్నా డీఎంకే నేతలు ప్రసాద్, అజయ్ వాండయర్ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.